ఈవినింగ్ సార్. వెల్కమ్ టు లేదు సార్, ఇది మన సొసైటీ బిల్డింగ్ సార్. ఇది సార్ 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 మై జాయింట్ కలెక్టర్ సార్ మై జిఆర్ గౌడ్ You are regular. లో మనకు జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ ఎస్పీ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్పీ హ్యాస్ వెంట్ టు డీజీపీ ఆఫీసర్ అండ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్, R&B ఇంజనీరింగ్ అండ్ డిపిఓ ఫ్రమ్ పంచాయత్ రాజ్ సైడ్, ఆల్సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్, RWS ఇంజనీర్స్, అట్లానే ఎక్సైజ్ అండ్ ఆల్ రెలవెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు సార్. అట్లానే ఇక్కడ అసోసియేషన్ తరఫు నుంచి ఎవరైతే ఈ రిసార్ట్స్ ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా హ్యూజ్ నెంబర్ పీపుల్ హ్యావ్ కమ్ హియర్ సార్. వాళ్ళ ప్రజెన్స్ కూడా ఉంది. ఏం స్టేట్ లెవెల్ ఫర్ ద టూరిజం సిన్స్ సో మెనీ డేస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది instructions are from the department side, sir. Actually, I met Vinay Chand sir also a couple of times, sir, with some proposals. Actually, some Parley Canal boating proposal and beach development proposal. I met him personally. బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ మురళి గారికి అండ్ దీంట్లో కూడా మీ ఎమ్మెల్యే గారు వర్మ గారు అయితే ప్రత్యేకంగా ఇది బాపట్ల చిరాల అభివృద్ధి కోసం క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మన మినిస్టర్ గారు అయితే నందిల మనోహర్ గారు ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్గా చూస్తున్నారు, టూరిజం మినిస్టర్ ఫారిన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి. సో ఆయన కూడా ప్రత్యేకంగా బాపట్లకి ఏ విధంగా డెవలప్ చేస్తాం అనేది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఇది ప్రజెంటేషన్ అయిన తర్వాత నేను డీటెయిల్గా చెప్తాము. కానీ ఒకటి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా టూరిజం పైన ఈరోజు చాలా ఫోకస్ ఉంది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ మనం ఏమైనా సెక్టర్లో చేయగలుగుతాము అనేది అది టూరిజం సెక్టర్. ఎందుకంటే మిగతా సెక్టర్స్లో ఏమైనా జీడిపి గ్రోత్ కావాలంటే అగ్రికల్చర్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం అగ్రికల్చర్ కాలేజ్ పక్కన ఉన్నాము కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్ ది జీడిపి ఇన్ అగ్రికల్చర్. ఎందుకంటే ప్రొడక్షన్ పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, లాంగ్ టైం. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఇట్ ఈస్ అ లాంగ్ జెస్టేషన్ పీరియడ్. వెరస్ టూరిజంలో మాత్రం చాలా తక్కువ టైంలో వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి జీడిపి గ్రోత్ వైజ్ చూస్తే జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇది టూరిజం చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ బాపట్లకి అడ్వాంటేజ్ ఏమంటే మనకున్న మనకున్న బీచ్. తర్వాత సెకండ్లీ బీచెస్ అయితే సరే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. వీ హ్యావ్ 974 kilometers ఆఫ్ కోస్ట్ లైన్. కానీ మనకు పర్యాటకులు రావాలి. ఎప్పుడు పర్యాటకులు రావాలి అంటే వన్ ఈజ్ లోకల్ పీపుల్ విల్ కమ్. లోకల్ పీపుల్ రావాలి డెఫినెట్లీ, కానీ వాళ్ళు ఎక్కడైనా వస్తారు. ముఖ్యంగా టూరిజం అంటే ఏమిటి? వెన్ యూ అట్రాక్ట్ ద అవుట్ సైడ్ టూరిస్ట్ దెన్ ఓన్లీ యువర్ జీడిపి విల్ ఇంక్రీజ్. హైదరాబాద్కి ఇది చాలా నియరెస్ట్ బీచ్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీచెస్. మేబీ మచిలీపట్నం, మేబీ అనదర్, బట్ దిస్ ఈజ్ ద నియరెస్ట్ బీచ్. ఇప్పుడు హైదరాబాద్ మన అందరికీ తెలుసు, లాస్ట్ 20-25 yearsలో మీరు అందరూ చూసి ఉంటారు ద వే హైదరాబాద్ హెస్ టేకన్ ఆఫ్. ఈరోజు అసలు చాలా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇట్ హెస్ బికమ్ ఏ టోటల్ కంట్రీలో ఆఫ్టర్ 3-4 టాప్ 5 సిటీస్లో వస్తూ ఉంది. న్యూ జెర్సీ ఆర్ న్యూయార్క్, మ్యాన్హట్టన్ మాదిగా ఉంది. సో అక్కడ ఐటీ క్రౌడ్ ఉన్నారు. కానీ హైదరాబాద్కి అన్ఫార్చునేట్లీ వీకెండ్ గెట్ అవే అనేది సముద్ర తీరం కానీ లేకపోతే వేరే కానీ ఏమీ లేదు. మనం క్యాచ్ చేయగలిగితే ఇక్కడ అసలు మనకు టూరిస్ట్ అనేది ప్రాబ్లమే ఉండదు. కాబట్టి సో దిస్ ఇస్ ద కాంటాక్ట్. సో ఇది నియరెస్ట్ బీచ్ కాబట్టి దీనికి మనం
డెవలప్మెంట్ చేయాలి. సో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే మొన్న మీటింగ్ కూడా టూరిజం మీటింగ్లో ఐ మేడ్ ఏ స్పెషల్ మెన్షన్ అబౌట్ దిస్. సో ఆయన కూడా టోటల్ చూసిన తర్వాత దీనికి మీరు డెవలప్ చేయండి. ముఖ్యంగా ఏమంటే ప్రత్యేకంగా దీనికి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయమన్నారు. అండ్ దిస్ టీమ్ వుడ్ బి టు ప్రిపేర్ ఏ మాస్టర్ ప్లాన్ అండ్ ఐ వుడ్ రిక్వైర్ ద రిసార్ట్ ఓనర్స్. ఎందుకంటే ఇవి అంతా అభివృద్ధి జరిగితే డెఫినెట్లీ గవర్నమెంట్కి లాభం ఉంటుంది, మీకు కూడా డెఫినెట్గా లాభం ఉంటుంది. సో ఇమీడియట్గా 3 months పడుతుంది, మళ్ళీ ఫైనాన్స్కి ఫైల్ పోతుంది. మాస్టర్ ప్లాన్ తయారు చేయగలిగితే ఏం చేయాలి, వీ కెన్ ఈజీలీ ప్రిపేర్. అది సీఎం గారి ద్వారా లాంచ్ చేపిస్తాము. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా వీ కెన్ టేక్ ది యాక్షన్. సో దట్ ఇస్